డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో ఖరారు కాని అభ్యర్థులు. హడావిడిలో అనుచరగణం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి త్వరలో జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులను ఆయా పార్టీల నాయకత్వం ప్రకటించకపోయినప్పటికీ ఆశావాహులు అనుచరులు హడావిడి మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. కనీసం టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు తమకే సీటు ఖరారు అయిందని గాని, ఖరారు అవుతుందని గాని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత శాసనసభ్యుడు డిప్యూటీ సీఎం అయిన కొట్టు సత్యనారాయణకు సైతం ఖరారు చేసినట్లు ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ అధిష్టానం ప్రకటించలేదు. అయితే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని అధిష్టానాలు ప్రకటించకుండానే రెండు పార్టీల ఆశావాహుల అభిమానులు మాత్రం తమ నాయకుడికే టికెట్ ఇచ్చేశారని చెప్పుకుంటున్నారు. అలాగే శాసనసభ మాజీ సభ్యుడు ఈలి నానికి ఒక ప్రధాన పార్టీ నుండి కబురు రావడమే తరువాయి ఆయన పోటీలో ఉంటారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ బిల్డర్ మారం వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ప్రముఖ వైద్య నిపుణులు పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై పలు సంస్థలు సర్వేల పేరుతో బాగా వెనకేసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే భారతీయ జనతా పార్టీ త్రిసభ్య కమిటీతో పరిశీలన చేయిస్తుండగా 12 మంది ఆశావాహుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుండి ఎవరు పోటీలో ఉంటారో చివరకు గెలిచే ఆ ఒక్క అభ్యర్థి ఎవరనే విషయంపై ప్రస్తుతం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ భరితమైన చర్చ జరుగుతోంది. ధన్యవాదములు.